వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ లో చిక్కుకున్న 168 మంది అమెరికా దేశస్థులను తిరిగి పంపిన అధికారులు. పరీక్షల అనంతరం బయలుదేరిన స్వదేశానికి వెళ్లిన అమెరికన్స్. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న సైబరాబాద్ కమిషనర్. కూకట్పల్లిలో వాహనాలను స్వయంగా తనిఖీ చేసిన సిపి సజ్జనార్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రజలు బయటకు రావద్దని ఆదేశించిన అధికారులు. నిరుపేదలను వలస కూలీలను ఆదుకుంటున్న పలువురు దాతలు. 2 రాష్ట్రాల్లో ఆహారం, బియ్యం, సరుకులు పంపిణీ చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు. డీటెయిల్స్ చూస్తే లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ లో చిక్కుకున్న 168 మంది అమెరికా దేశస్థులను తిరిగి అమెరికాకు తరలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానాలలో 168 మందిని అమెరికాకు తరలించారు అధికారులు. టెర్మినల్లోకి వచ్చిన ప్రయాణికులు అందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అనంతరం ఈ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి అమెరికా వెళ్లిపోయారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం విమానాల రాకపోకలు తగ్గిపోగా ఉన్న విమానాలను అత్యవసర సర్వీసుల కోసం వినియోగిస్తున్నారు. మార్చి 31వ తేదీ 38 మంది జర్మనీలను, ఏప్రిల్ 7వ తేదీన 99 మంది అమెరికన్ ప్రజలను, శుక్రవారం రోజు 168 మంది అమెరికన్ ప్రజలను హైదరాబాద్ నుండి వారి దేశాలకు తరలించారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో చెక్ పోస్టులను తనిఖీ చేశారు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్. ప్రజలు లాక్డౌన్ కు బాగా సహకరిస్తున్నారని, కొంతమంది మాత్రం అనవసరంగా బయటకు వస్తున్నారు, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి సజ్జనార్. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి తమకు సహకరించాలని సైబరాబాద్ కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ విజయ్ కుమార్, డీసీపీ దారా కవిత, కూకట్పల్లి ఏసీపీ సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ముందస్తు జాగ్రత్తగా డివిజన్ మొత్తం ఈ నెల 14 వరకు పూర్తిగా లాక్డౌన్ అమలు ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ తెలిపారు. మెడికల్ హాస్పిటల్, పాలు కేంద్రాలు మినహా మిగతావన్నీ బంద్ ఉంటాయన్నారు. ప్రజలు కారణం లేకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వెహికల్ సీజ్ చేస్తామని తెలిపారు. ఈరోజు మనం కంప్లీట్ 100% లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో మిల్క్ను, మెడిసిన్స్, మెడికల్స్, ఫార్మా అండ్ హాస్పిటల్స్ తప్ప, ఎల్పిజి గ్యాస్ దీనికి తప్ప మిగిలిన వాటి అన్నింటినీ కూడా 100% మనము లాక్డౌన్ చేసుకోవడం జరిగింది. వెజిటబుల్స్ కానివ్వండి, కిరాణా కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏవైనా కూడా గ్రోసరీస్, మాల్స్ అన్నీ కూడా 100% లాక్డౌన్ చేసుకోవడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ మనము దీనికి కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటే మార్గంగా డాక్టర్లు, అధికారులు పదే పదే చెప్తున్నా కూడా మనకు కొంత ఈ మార్కెట్స్లో
గుంపులుగా ఉండడము, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఉండడము కొంచెం జరుగుతూ ఉంది. సో లాస్ట్ ఇప్పుడు మనకు 14th వరకు మనకు ఈ లాక్డౌన్ ఏదైతే ఫస్ట్ మనకు అనౌన్స్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఈ 14th వరకు కూడా మనం స్ట్రిక్ట్గా 100% లాక్డౌన్ కనుక చేసుకున్నట్టు మనం కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా మనం నిరోధించగలుగుతామని చెప్పేసి కలెక్టర్ గారు డిసిషన్ తీసుకొని వెంటనే ఈ లాక్డౌన్ 100% లాక్డౌన్ అనౌన్స్ చేయడము, మనం మార్నింగ్ నుంచి స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయడము, ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఇంటి వద్దనే ఉండి ఓన్లీ మిల్క్ కోసము తర్వాత మెడిసిన్స్ హాస్పిటల్ కోసం మాత్రమే బయటికి వస్తూ ఉన్నారు. మోటార్ సైకిల్ మూవ్మెంట్ అయితే టోటల్గా కంప్లీట్గా మోటార్ సైకిల్ మూవ్మెంట్ చేయకూడదు అని చెప్పినాము. ఎవరైనా వయలేట్ చేసి వచ్చినట్లయితే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద, ఎందుకంటే కమింగ్ అంటే రోడ్ మీదకి రావడం అంటే డిసీజ్ను మనం స్ప్రెడ్ చేసినట్టే, దానిలో ఇంకా వేరే ఆలోచన లేదు. ఇట్ ఈస్ ఎపిడమిక్. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకు దేశవ్యాప్తంగా కూడా ఇది ఎపిడమిక్ గా మనం దీన్ని డిక్లేర్ చేసిన తర్వాత ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ లో ఎవరైనా వయలేషన్ చేసినట్లయితే యాక్ట్ కింద అతను ప్రాసిక్యూట్ చేయడానికి శిక్షార్హులు. కాబట్టి దయచేసి ఎవరూ కూడా ఇంటి వద్దనే ఉండాలి. ఎవరైనా బయటకు వచ్చినట్లయితే తన పని ఆ ఎసెన్షియల్ కమాడిటీ మిల్కో లేకుంటే హాస్పిటల్లో మెడిసిన్ ఏదో తీసుకొని వెంటనే వెళ్ళిపోవాలి తప్ప రోడ్డు మీద ఉండడము, ఇతరులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడము, లేదంటే అతని ఏరియా కాకుండా వేరే ఏరియాకు పోవడము, ఆ విధంగా చేసి ఈ కరోనా వైరస్ ను స్ప్రెడ్ చేయడానికి అతను వాహకంగా మారద్దు అని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం ప్రాంతంలో కరోనా పాజిటివ్ వచ్చిన 4గురికి చికిత్స అనంతరం పరీక్షలు నెగిటివ్ రావడంతో నేడు డిశ్చార్జ్ చేసి ఇంటికి తరలించనున్నట్లు సమాచారం. గాజుల రామారం ప్రధాన రహదారులతో పాటు కరోనా వ్యాధితో చనిపోయిన వ్యక్తి ఇల్లున్న చంద్రగిరి నగర్ ప్రాంతంను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు పోలీసు అధికారులు. ఈ హాట్స్పాట్ ఏరియాలో పర్యటించి స్థానికంగా ఉన్న కిరాణా షాపులను మూసివేయాలని ఆదేశించారు. అత్యవసరం ఉంటే తప్ప బస్తీలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు అనుమతించకూడదని స్థానిక పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు కడుతున్నారు కదా, ఇలాంటివి తీసుకోండి. మన శానిటేషన్ వర్కర్స్ ఉంటున్నారు, వాళ్ళని కూడా మనం ఆర్డర్లీగా ఇస్తాం. మనం అవసరాలు కనుక్కుంటాం. అంటే కానీ ఎవ్వరు కానీ ఇంటి అటు తిరగడం కానీ ఏ రకమైన యాక్టివిటీ చేయాలి. కొంచెం జాగ్రత్త చూడండి. కలెక్టర్ గారు కూడా వస్తున్నారు, మా కమిషనర్ కూడా వస్తున్నారు. ఇంత విఐపీలు వచ్చి ఇస్తారు కదా, అది ఓన్లీ మనము ఈ కూరగాయలను కానీ ఏదైనా గ్రాసరీస్ కానీ మనం వాళ్ళకు అలౌ చేయాలి లోపలికి. వరంగల్ అర్బన్ బాలసముద్రంలో కూరగాయల మార్కెట్లో డిస్ఇన్స్పెక్షన్ టన్నెల్ ను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మరియు నగర మేయర్ గుండా ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కరోనా కట్టడి కోసము అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అందులో డ్రోన్తోని చేయించడం కానీ, పబ్లిక్ ప్లేసెస్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నల్స్ ప్రారంభించుకోవటం కానీ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో రద్దీగా ఉండేటువంటి బాలసముద్రం కూరగాయల మార్కెట్లో కూడా వస్తున్నటువంటి విక్రయదారులకు, ప్రజలకు ఈ కరోనా వైరస్ సోకొద్దని చెప్పి ఈ మార్కెట్ ఎంట్రన్స్లో మరి ఈరోజు డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను నెలకొల్పడం జరిగింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ బాలసముద్రంలో ప్రారంభించడం జరిగింది. 58 డివిజన్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ, సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని పిచికారీ చేయడం, 150 మంది మాన్యువల్ వర్కర్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫైర్ సర్వీసెస్ 4 వెహికల్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 1 వెహికల్
ట్రాక్టర్స్ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. అంతేకాక 15 హాట్స్పాట్స్ను గుర్తించడం జరిగింది. ఈ 15 హాట్స్పాట్స్లో కూడా డ్రోన్స్ ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు రద్దీగల ప్రదేశాలలో మనకు పోయే అవకాశాలు ఉండవు కనుక హాట్స్పాట్స్లో నో మూమెంట్ జోన్స్లో కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. మొత్తం వరంగల్ కూరగాయల మార్కెట్స్ మున్సిపల్ ఆఫీస్ కలిపి 5 సెంటర్స్లల్లో ఈ యొక్క టనెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వాహనాలను 9వ నెంబర్ అవుట్ పోస్ట్ దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి సీజ్ చేయడం జరిగింది. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ రాజేంద్ర నగర్లో సస్పెక్ట్ కరోనా కేసులు ఉన్నందున ప్రజలందరూ తమ ఇండ్లలో ఉండి ఈ వ్యాధిని తరిమి కొట్టాలని సూచించారు. కరోనా ప్రివెన్షన్ సందర్భంగా లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ ఉన్నప్పుడు కర్ఫ్యూ ఉన్నప్పుడు ఎవరు పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళకూడదు. ఈ కిషన్ నగర్ రోడ్డు, సులేమాన్ నగర్ రోడ్డు, ఇది కిషన్ బాగ్ సులేమాన్ నగర్ రోడ్డు, ఈ పక్కనే 2 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇదంతా మేము కార్డన్ ఆఫ్ చేసాం. ఏరియా అంతా ఇదంతా రెడ్ కార్నర్ నోటీసులు కూడా పెట్టాము. అక్కడ ఇందులో వెహికల్స్ పోవడము, పబ్లిక్ నడవడం కూడా చాలా డేంజరు. అందువల్ల ఇక్కడ కిషన్ బాగ్ ఓపీ దగ్గర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి గారు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా పర్మిషన్ లేకుండా రోడ్డుపైకి వచ్చారు. అందరూ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఏం నెసెసిటీ లేకుండా బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా కరోనా వ్యాధి అందరికీ సోకుతున్నది. ఇది ప్రివెంట్ చేయడానికి అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పర్మిషన్ లేకుండా బయటికి రావద్దు అని చెప్పి మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ मच। तो लॉकडाउन इधर राजेंद्र नगर पीएस का लिमिट्स में अभी तक 3 केसेस करोना केसेस पॉजिटिव आए। तो पॉजिटिव आया बोल के पॉजिटिव कहाँ का आया वो पूरा रेड जोन का रेड जोन निकाला, वो पूरा रेड जोन बोल के बैनर भी रख दिया। लेकिन वो याद नहीं रखे पूरा लोगों को मालूम है ये केसेस इधर पॉजिटिव केस आए बोल के। लेकिन उनको आर्डर्स गवर्नमेंट का आर्डर्स भी है, एक गाड़ी 2 व्हीलर में 2, एक और 4 व्हीलर में 2 से ज़्यादा नहीं रहना बोल के। लेकिन 2 व्हीलर में भी 3-4 लोगों बैठ के जा रहा और सिली रीजंस बता रहा उन्होंने क्या बोलता 100% मैं उसमें बताए और रीजंस में 90% रीजन सिली दिखा रहा। क्या बोलते और पुराना का प्रिस्क्रिप्शन बताते मैं हॉस्पिटल जा रहा वहाँ जा रहा बोल रहा हॉस्पिटल और मेडिकल को जाता बोल तो मेडिकल को जाके मेडिकल टैबलेट्स लाए तो एक लोगों बस होता, लेकिन उसमें 2-3 लोग बैठ के जा रहा। इसलिए नहीं सुन रहा बोल के बोले तो व्हीकल सीज करे तो सुनता बोल के व्हीकल सीज करने के लिए स्टार्ट करें। సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడ్పల్లి 150వ డివిజన్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు మరియు స్థానిక అంబేద్కర్ నగర్లో ఉన్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ యాదవ్, సునీల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి, సుజాతానగర్, లక్ష్మీదేవిపల్లి మరియు కొత్తగూడెం పట్టణానికి చెందిన పాత్రికేయ మిత్రులకు కరోనా లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచెర్ల చంద్రశేఖరరావు, జిల్లా టీఆర్ఎస్ నాయకుడు వనమ రాఘవేంద్రరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పైగా మీరు గ్రామాలు తిరిగి పట్టణాలు తిరిగి మరి వాటర్లో తిరిగి మీరు వాటర్లు పంపిస్తూ ఉన్నారు, ధైర్యంగా ముందుకు పోతా ఉన్నారు. ప్రతి వాటర్లో, ప్రతి బస్తీలో, ప్రతి గదిలో, పట్టణంలో, పల్లె ప్రాంతాల్లో కూడా మీరు వాటర్ జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. ఈ గాజులకు లెక్క చేస్తున్నారు. అందుకనే మీరు సోదరికి చేతుల సమస్యలు చేస్తూ ఉన్నారు. మీరు అమోఘం చేస్తూ ఉన్నారు. అనేక ద్రవ్యం గ్రామాల్లో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కానీ నా వరకు తెలంగాణ చిన్నపాటి న్యాయం కానీ మీకు ఎక్కడ అదే అందువల్ల ప్రతి గొప్ప మీరు చేతుని వాళ్ళు చేసుకుని ఈనాడు ఈ కార్యక్రమం పెట్టేది ఒకటి పెద్ద రకంగా మీకు కానీ నూరుకోలాగా ఈ జర్నలిస్టుకి సహాయ సహకారం చేసుకుని నేను కార్యక్రమం చేశాను. అనేక పరిశ్రమలు ఖచ్చితంగా ఎప్పుడు ఎల్లప్పుడు కూడా నేను మీకుంటాను. నాకు మీరు లేదు. అందుకనే జర్నలిస్టులకి హృదయపూర్వక నమస్కారం చేస్తూ మీరు ఇంకా ముందు ఇప్పటి పక్కన వివరించండి. మీకు
న్యాయం జరిగింది. చిన్న చిన్న కార్యక్రమే మన గొప్పదేం కాదు. ఇంకోటి 20 కిలోలు అదే గొప్ప మీ గ్రహాలు ప్రకృతిలో కూరగాయలు మన ఇక్కడ ఈ కార్యక్రమానికి కర్నూలు ఆస్పరి మండలం జోహరపురం గ్రామంలోకి ఢిల్లీకి వెళ్లి వచ్చిన బంధువు తమ గ్రామానికి రావడంతో కరోనా లక్షణాలు కలిగి ఉన్నాడని ఆ వ్యక్తిని వారి కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్ కు తరలించడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురి కావడంతో గ్రామ నివాసి భారత్ గ్యాస్ డీలర్ వెంకటేష్ చౌదరి కరోనా వ్యాప్తి నివారణకు తన సొంత ఖర్చులతో 100 లీటర్ల సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామ వీధుల్లో శానిటేషన్ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రహమత్ నగర్ లో శివాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. చైర్మన్ వెంకటేష్ యాదవ్ 300 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మన సంబంధించిన శివాజీ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన వెంకటేష్ యాదవ్, మన శ్రీకాంత్, ఈ బస్తీ వాసులందరూ కలిసి వలస వచ్చిన కూలీలకి ప్లస్ అన్నం లేని వాళ్ళకి వీళ్ళందరికీ కలిపి వాళ్ళకి ఒక రోజు 2 రోజులు సరిపడా ఆహార పదార్థాలు అందజేయడం జరిగింది. వాళ్ళని చాలా నేను మెచ్చుకుంటున్నాను. వాళ్ళు ముందుకు వచ్చి అన్నం లేని వాళ్ళకి సహాయం చేయడం చాలా వీళ్ళని చూసి ఇంకోటి స్ఫూర్తి చెంది ఇలా అవసరమైన వాళ్ళకి ఆకలి తీర్చాలని కోరుతున్నాను. వీళ్ళందరికీ శివాజీ చారిటబుల్ సంబంధించిన వెంకటేష్ యాదవ్, శ్రీకాంత్ వీళ్ళందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇంకా మీరు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకోవడం చాలా గొప్పగా ఉంది. వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ప్రజలు ఇప్పటికి కూడా కొద్దిమంది తెలుసుకోవట్లేదు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. ఈ సోషల్ డిస్టెన్స్ అంటే ఒక్కొక్క మనిషికి ఒక 3 ఫీట్ల దూరం కానీ 1 మీటర్ దూరం కానీ మనం ఉంచుకుంటే మనకు మంచిది. అవతల వ్యక్తి రోగ లక్షణాలు ఉన్నప్పుడు మన మీద పడకుండా కానీ జాగ్రత్తలు తీసుకోవాలా. ఎవరైనా సరే సొంత కుటుంబ సభ్యులు కూడా, సొంత కుటుంబ సభ్యులే కాదు, దోస్తులు కాదు, ఎవరైనా సరే మేము షాపింగ్కి వెళ్ళినా, రైతు బజార్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే 3 ఫీట్ల దూరం మెయింటైన్ చేసి ఉంటే మంచిది. దీనివల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందడానికి మనం వ్యాప్తి చెందకుండా ఈ రోగాన్ని అరికట్టవచ్చు. కాబట్టి ప్రజలందరికీ, ఎస్ఆర్ నగర్ నివసించే ప్రజలందరికీ నేను విన్నపించుకుంటున్నాను. కాబట్టి అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా సరే మీ పిల్లలకి, వాళ్ళకి, ఇప్పుడే కాదు టీచర్లు ఎప్పుడైనా సరే ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. రోగాన్ని కూడా మనం తొందరగా అరికట్టవచ్చు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు మరియు వైద్య సిబ్బందికి కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సందర్శించి స్వయంగా సిబ్బందికి భోజనాన్ని వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ జడ్పీ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంతసి మౌనిక మల్లేష్, మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా హన్మకొండ జులైవాడ ప్రాంతంలో సిపి మరియు నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి పర్యటించారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నగర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టుటకు గ్రామీణ నగర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి కట్టడికి భౌతిక దూరం పాటించడమే ప్రధానమని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి, ఒకవేళ వచ్చినా సామాజిక దూరం పాటించాలని కలెక్టర్ తెలిపారు. मोबाइल में वैन आ रहा, मोबाइल वैन भी आ रहा, सब मैसेज कर रहे हैं, दूध वगैरह सब ला के दे रहे हैं, कब के अपने तरकरबाजी और सभी ला के दे रहे हैं, ला रहे ना, कोई बात नहीं आ रहे ना, कोई नहीं आ रहे, वो इम्प्लीमेंट करना ही चाहिए. ओके రిమైనింగ్ 2-3 డేస్ ఒకసారి అయినా పర్వాలేదు, కానీ ఈ ఏరియా మాత్రం డైలీ వెళ్ళేటట్టుగా तो मोटर वाइकिल डाल दिए, पूरा स्प्रे करे, स्प्रे करे ना, మొబైల్ కాదు घर को लाके तो कोई
दूसरे लोग लाके दे रहे थे అడిగినా సార్ వాళ్ళు అడిగితే ఇప్పుడైతే ఉన్నాయి ఏమన్నా ఉంటే మున్సిపల్ చెప్తే అది ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో దేశం నలుమూలల నుండి వచ్చిన 350 మంది డ్రైవర్లకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీరామ ముదిరాజ్ మరియు చంటి నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎస్ఏ నరసింహ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఈరోజు గజ్జిస్వామి కాలనీ వద్ద 13వ రోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము. ఎందుకంటే ముందుగా ఈ యొక్క హైదరాబాద్ పోలీసు వారు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క లారీ డ్రైవర్లు చాలామంది ఉన్నారు కనుక వారంటీని ఇచ్చి ఇక్కడ మా గజ్జిస్వామి యాదవ్ కాలనీ వద్ద నియర్లీ ఒక 150 నుంచి 200 మంది లారీ డ్రైవర్స్ ఉన్నారు కనుక పోలీస్ శాఖ వారు కూడా ఇక్కడ పెట్టాలి కంపల్సరీ అని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సో ఇమ్మీడియట్ సంప్రదించగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ముందుగా మా కుటుంబ సభ్యులం అందరూ మేము పెట్టడం జరిగింది. మా గజ్జి ఫ్యామిలీ తరఫు నుంచి మా ఆధ్వర్యంలో జరిగింది. దాని తర్వాత కూడా మాకు దాతల రూపంగా చాలామంది రావడం జరిగింది. యాదిరెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా శివ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, లయన్స్ క్లబ్ వాళ్ళు, అదేవిధంగా మన ఇజ్రాయెల్ గారు. ఈరోజు మాకు శ్రీరాము వాళ్ళ మిత్రులు కూడా మన హైదరాబాద్ నుంచి యువకులు వీళ్ళందరూ లక్కీ బాయ్స్ అనే యూజ్ నుంచి శ్రీరామ్ ఉన్నారు. వాళ్ళందరూ మా చంటి కూడా మాకందరూ ఎందుకంటే వీళ్ళు ప్రోత్సాహం ఎందుకంటే మమ్మల్ని చేస్తున్న మేము ఏమైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ ఒక కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రజలకు రీచ్ అవుతుంది కనుకనే అందుకోసం ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంచుకొని మేము కూడా ఒక సేవ చేయాలి ప్రజలకు. పాపం రెక్కడితే కానీ డొక్కాడిన ఈ ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయాలని కోరుతూ వాళ్ళ స్వతంగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొంటుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంత విజయంగా జరుగుతుందనే కారణము పోలీస్ శాఖ వారికి మన స్థానికంగా ఉన్న సురేందర్ సార్ గారు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేదోదు వాడోదు ఉంటానికి మాతోటి ప్రతి ఒక్కరు యూత్ కాంగ్రెస్ సభ్యులు, అదేవిధంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రామచంద్ర ప్రతి ఒక్కరు మా బ్రదర్ అదే యాజువల్గా అయితే మా ఫ్యామిలీ కూడా ఉన్నది. ఎందుకంటే మేము ఉన్నాం కనుక యాజువల్గా మిగతా వాళ్ళందరికీ చెప్తున్నాం. ఇదే విధంగా ఇంకో కొన్ని మీ మీడియా రూపంగా మేము ఒక పాయింట్ తీసుకుపోదలుచుకున్నాం. ఎందుకంటే ఎస్పెషల్గా హైదరాబాద్లో జరుగుతున్న ఒక నీచమైన రాజకీయం గురించి నేను ఒకటి తీసుకుపోతున్నాను. ఎందుకంటే ఈ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదేదో అన్నదానం పెడుతున్నారు, మీకు ఓట్లు వస్తాయా అది దాన్ని చిల్లర రాజకీయ నీచ జాతలు చేస్తున్నారు. మీరు ఎవరైతే ఈ యొక్క కరోనా ఎంత మహమ్మారి డేంజరసో మన ప్రాణాలు పోయే స్థితిలో రెక్కాడుతూనే కానీ డొక్కాడి ప్రజలకు అన్నదానం చేస్తున్నాం అంటే మా సొంతంగా చేస్తున్నాం. అంతేగాని ఏ రాజకీయ స్వలాభాలకో ఏ యొక్క ఓటు బ్యాంక్ కోసమో మేము చేస్తలేం. మీరు ఎవరైనా చేస్తున్నారంటే అది మానుకోండి, రాజకీయంగా మానుకోండి, స్వేచ్ఛంగా శ్వేత దూరంతో మీరు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లిట్ల బైపాస్ వద్ద లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారులను కట్టడి చేసేందుకు సిపి రవీందర్ ఆదేశాల మేరకు లింగాల గణపురం పోలీసులు వాహనాలను తనిఖీ చేసి నిబంధనలను అతిక్రమించిన 14 వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. లాక్డౌన్ అనేది గవర్నమెంట్ జీవో నంబర్ 45, 46 ప్రకారము అమలు చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రొమల్గేషన్ ఆర్డర్స్ అనేటివి ఎగ్జిస్టెన్స్లో ఉన్నావో ఈ టైంలో ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో బైక్లు కానీ ఇతరత్ర ఆటోలు కానీ ఏవైతే కానీ అవి అనవసరంగా వాటిని వైలేషన్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జంప్షన్స్ ఉన్నాయండి, గూడ్స్ వెహికల్లకు కానివ్వండి, మెడికల్కి సంబంధించిన కానివ్వండి, ఇంకేదైనా అత్యవసరం ఉన్న వాటికి అన్నిటికీ కూడా మా పోలీస్ శాఖ పూర్తిగా స్వచ్ఛందంగా వాళ్ళకు ఫ్రీ మూమెంట్ ఫ్రీ జోన్ అనేది చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళకు పాసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొందరు ఎవరైతే ఉన్నారో ఈ లాక్డౌన్ అనే దాన్ని పట్టించుకోకుండా ఏ అత్యవసరమైన పని లేకుండా ఊరికే చిన్న చిన్న కారణాలతోటి రోడ్డు మీద రావడం జరుగుతుంది. దాంతో నిన్నటి నుంచి మన గౌరవనీయులు సిపి గారు ఒకటి చెప్పారు. వీళ్ళు లాక్డౌన్ సందర్భంగా ఏవైతే అన్నెసెసరీగా మూమెంట్స్ ఉన్నాయో ఈ వెహికల్స్ అనేటివి వీటన్నిటినీ కూడా కేసులు పెట్టి మొత్తం వెహికల్ అని సీజ్ చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన డీసీపీ గారు, గౌరవ జనగామ డీసీపీ గారు శ్రీనివాస్ రెడ్డి సారు, మరియు ఏసీపీ గంధ మనోహర్ సారు, మరియు మన జనగామ రూరల్ సిఐ బాలాజీ వరప్రసాద్ సారు,
మరియు మేము మా ఇక్కడ సిబ్బంది మొత్తం కూడా ఈరోజు మార్నింగ్ నుంచి వెహికల్ని ప్రతి ఒక్కటి వచ్చిన ప్రతి వెహికల్ని ఖచ్చితంగా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చెకింగ్ చేయగా ఈరోజు 14 వెహికల్ అనేటివి సీజ్ చేయడం జరిగింది. మరియు 14 వెహికల్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవి లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా మా అధీనంలో ఉంటాయి. లాక్డౌన్ అయిన తర్వాత జనగామ కోర్టులో వీటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు వాళ్ళ చట్టపరంగా కేసులకు కూడా గురి కావడం జరుగుతుంది. సో ఇప్పటికైనా దయచేసి చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మీరు అనవసరంగా చిన్న చిన్న కారణాలకు ఈ లాక్డౌన్ ఉత్తర్వుల్ని ధిక్కరిస్తూ పట్టించుకోకుండా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పాల్గొకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జాగ్రత్తగా ఇప్పటికే చెప్తున్నాం. 100% కూడా లాక్డౌన్ని పటిష్టంగా అమలు చేయడానికి మా పోలీస్ శాఖ అనేది సర్వసన్నద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా అందరూ కూడా దయచేసి ఇంకోసారి కూడా విన్నవిస్తున్నాం. ఇక్కడికి వచ్చి పట్టుకున్న తర్వాత అయ్యో సార్ ఒక్కసారి 2 సార్లు అని చెప్పేసి బతిమిలాడే కంటే మీరు అత్యవసరమైతే మీరు తప్పనిసరిగా మెడికల్ కానీ ఏదైతే ఉంటే పట్టుకొని మీరు రిసిప్ట్లు పట్టుకొని రండి. ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మేము చూసి వదులుతామండి. అది కాకుండా అనవసరంగా వస్తే మాత్రం ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు అనేటివి తీసుకోబడతాయి. వెహికల్ సీజ్ చేయబడుతుంది. ఎట్టి పరిస్థితులలో చట్టాన్ని అమలు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా గ్రామ ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ప్రజలకు తమ వంతు సహాయం అందించాలని ఆలోచనతో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఇజ్రాజుపల్లి గ్రామంలో పుల్ల కొమరయ్య లక్ష్మీలు గ్రామ ప్రజలకు టమాటా, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి తహసీల్దార్ నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ చిర్రా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్ లో చిక్కుకున్న 168 మంది అమెరికా దేశస్థులను తిరిగి పంపిన అధికారులు. పరీక్షల అనంతరం బయలుదేరిన స్వదేశానికి వెళ్లిన అమెరికన్స్. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న సైబరాబాద్ కమిషనర్. కూకట్పల్లిలో వాహనాలను స్వయంగా తనిఖీ చేసిన సిపి సజ్జనార్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రజలు బయటకు రావద్దని ఆదేశించిన అధికారులు. నిరుపేదలను, వలస కూలీలను ఆదుకుంటున్న పలువురు దాతలు. 2 రాష్ట్రాల్లో ఆహారం, బియ్యం, సరుకులు పంపిణీ చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.